దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం, నీతిమంతుని మీ తల మీదకి ఆశీర్వాదం వచ్చును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుని బిడ్డలారా, దేవుని యొక్క శాశ్వతమైన కృపా, శాశ్వతమైన ప్రేమ మీతో నాతో నిలిచుండి ఈ జనవరి 2వ తారీఖులో మనం ఉండగలిగి ఉన్నాం. ఇది దేవుని మహాకృపయే. వాగ్దాన సూర్యుడైన దేవాదేవుడు ఆయన తన పరిశుద్ధ గ్రంథంలో చేసిన ప్రతి వాగ్దానం మన పట్ల నెరవేర్చబడటానికి ప్రతి ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు మనలను వాగ్దానంతో ఆశీర్వదిస్తూ వాగ్దానంతో అభిషేకిస్తున్న అద్వితీయ దేవుడైన దేవుని ఉద్దేశంలో దీవించుట మంచిది. కారణం, దీవించుట దేవుని స్వభావము. మన దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. జీవముగల దేవాది దేవుని బిడ్డలారా, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చునని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. లోకమందు జీవించుచున్న వారందరూ ఆశీర్వాదం పొందగోరుచున్నారు, కానీ ఆశీర్వాదం పొందుకున్న మార్గము ఎరుగిన వారై ఉన్నారు. నీతిమంతులు ఆశీర్వదించబడుదురు అనిన వెంటనే నేను నీతిమంతుడను కాను, నీతిమంతుడు లేడు అని తలంచవద్దు. జీవముగల దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ఆయన రక్తంలో కడగబడుట ద్వారా పాపక్షమాపణ పొందిన వారందరూ నీతిమంతులే. అట్టివారు తమ మనస్సాక్షికి విరుద్ధంగా ఏమీ కూడా చేయరు, అందరికీ మేలు చేయుదురు. జీవముగల దేవాది దేవుని బిడ్డలారా, మీరు జీవముగల దేవుని బిడ్డలు. దేవునికి మహిమార్థంగా, మహిమాస్వరూపుడికి మహిమార్థంగా మనం ఎప్పుడైతే మనం జీవించగలుగుతున్నామో ఆ సర్వశక్తి సంపన్నుడు, ఆ మహిమాస్వరూపుడైన దేవాదేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఖచ్చితంగా ఉండి తీరతాయి. అన్ని విషయములందును యథార్థంగా నడుచుకొందురం. నీతిమంతుల సంతతి దుష్టుల సంతతిని గూర్చి విశ్లేషణ జరిపిన ఒక భక్తుడు దిగ్భ్రాంతి చెందాడు. దేవుని బిడ్డలారా, నీతిమంతుని సంతతి వారు ఆశీర్వదించబడ్డారు, కానీ దుర్మార్గుల సంతతి వారు శాపగ్రస్తులై జీవించున్నారు. దావీదు తన జీవితం యొక్క అనుభవం నుండి ఇలా తెలియపరుస్తున్నాడు. నేను చిన్నవాడినై ఉంటిని, ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడిపడ్డ గాని వారి సంతతి భిక్షమిత్రుడు గాని నేను చూచి ఉండలేదని కీర్తనల 37వ అధ్యాయం 25వ వచనంలో తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, జలప్రలయం నుండి తన కుటుంబం రక్షించుటకు ఒక వాడను కట్టిన నోవాహు గురించి బైబిల్ సాక్ష్యమిచ్చి ఉన్నది. నోవాహు నీతిపరుడు, తన తరములలో నిందారహితుడై ఉన్నాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడు తానే నోవాహుతో మాట్లాడాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడులో ప్రవేశించండి అని పరిశుద్ధాత్మ దేవుడు వారికి మాట సెలవిచ్చాడు. దేవాదేవుని బిడ్డలారా, నీతిమంతులు ఎవరు? ఆశీర్వదించబడు నిమిత్తము వారు ఏమి చేయవలనని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగాను ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవారు యెహోవా వలన ఆశీర్వాదం పొందురని, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందుదురని కీర్తనందు 24వ అధ్యాయం 4-5 వచనాలు తెలియపరుస్తుంది. నీతిమంతులు లేరని చెప్పక నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందుల విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులు అని తీర్చబడుచున్నారు. జీవముగల దేవాదేవుని బిడ్డలారా, నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుందునని రోమా 10:10 తెలియజేస్తున్న మాటలు గనక ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా ఆ సర్వలోక న్యాయాధిపతి, ఆ మహిమాస్వరూపుడు, మహోన్నతుడు, ఆ ఉన్నతుడు, అత్యున్నతుడు ఈ 2021వ సంవత్సరం మీ కొరకు నా కొరకు సిద్ధపరిచించిన ఈ గొప్ప సంవత్సరంలో దేవుడికి మహిమార్థంగా, దేవుడికి ఘనతగా మనం జీవిందాం. పరిశుద్ధాత్మ దేవుని శాశ్వతమైన కృప మీతో, మీ కుటుంబంతో, మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులతో, మీ సమస్తిస్తుల్లో దేవాదేవుడు జయవిజయం దయచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ సర్వలోక న్యాయాధిపతి అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన శుభవాగ్దానం బట్టి స్తోత్రాలు. నీతివంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చిన మీరు మార్సలిచ్చున్నారు గనక అయ్యా, నీ కుమారుడు యేసు రక్తంతో కడబడిన మమ్మలను ఆశీర్వదించి దీవించి బలపరిచి మాకు అందరికీ జయ విజయం దయచేసి, అరుణోదయని మీ దర్శనం మాకు దయచేసి, సంవత్సరం జరుగుతుండగా మీ కార్యాలు మా పట్ల నూతనపరిచి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి నీ క్రియలతో, నీ కార్యతో, మేలుతో మమ్మల్ని తృప్తిపరిచి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని యేసయ్య పరిశుద్ధనామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.